ఎవ్రీ బ్రాండ్కి ఎనిమీ కాంపిటీషన్ అని ఆలోచిస్తారు, బట్ యాక్చువల్ ఎనిమీ కన్ఫ్యూజన్. లెట్ మీ టెల్ యూ స్టోరీ. ఒక ఫౌండర్ ఒకసారి నన్ను కలిసి స్కిన్ కేర్ బ్రాండ్ పిచ్ చేశాడు. నేను అడిగిన, వాట్ ప్రాబ్లమ్ డూ యూ సాల్వ్? అతను, స్కిన్ కేర్ ప్రాబ్లమ్స్ అంటే స్కిన్ కేర్ ప్రాబ్లమ్సే కదా అన్నాడు. బ్రో లెవెల్ వన్లోని ఫెయిల్ అయ్యాదు. సి, ఎవ్రీ సక్సెస్ఫుల్ బ్రాండ్కి ఒక క్లియర్ టెన్షన్ ఉంటుంది. యాపిల్కి ఉన్న టెన్షన్, కంప్యూటర్స్ చాలా కాంప్లెక్స్ ఉన్నాయని. జారోమాకి టెన్షన్, ఫ్యాషన్ ఈజ్ ఎక్స్పెన్సివ్ అని. పేపర్ బోట్కి టెన్షన్, చైల్డ్హుడ్ నాస్టాల్జియా ఈజ్ డిసపియరింగ్ అని. మీ టెన్షన్ బోరింగ్ అయితే మీ బ్రాండ్ కూడా బోరింగే. ఇప్పుడు పొజిషనింగ్. ఇక్కడ మెజారిటీ బ్రాండ్స్ ఫెయిల్ అవుతాయి. పెప్సీ సెల్స్ యూత్, ఫెవికాల్ సెల్స్ ట్రస్ట్, ఇండిగో సెల్స్ డిసిప్లిన్. కొత్త బ్రాండ్స్ ఏం చేస్తారు? బట్ మోస్ట్ న్యూ బ్రాండ్స్, దే సెల్ నథింగ్, జస్ట్ ప్రోడక్ట్స్. వేరింగ్ లిప్స్టిక్ అండ్ ద ఫేటల్ బ్లో, నో క్యారెక్టర్, నో ఎడ్జ్, నో యాటిట్యూడ్. అందుకే వాళ్ళని పీపుల్ 3 సెకండ్స్లో మార్చిపోతారు. బ్రాండ్ అంతే లోగో కాదు. బ్రాండ్ అంతే జనాలు మళ్ళీ మళ్ళీ చేపుకోవాలి అనుకునే ఒక స్టోరీ. మీ స్టోరీలో కాంటెక్ట్ లేదు, టెన్షన్ లేదు, ఫ్లేవర్ లేదు అంటే అది స్టార్ట్ అవ్వకుండే ఫేడ్ అయిపోతుంది. స్టోరీ కరెక్ట్ చేసుకుంటే స్ట్రాటజీ ఆటోమేటిక్గా ఫామ్ అవుతుంది.